జరిగింది. ఎదుర్కోలోత్సవం పూర్తయిన తర్వాత ఆరో పూజ్యో గణాధిప విఘ్నేశ్వర పూజా కార్యక్రమం, అదేవిధంగా పుణ్యాహవాచన కార్యక్రమం జరిగాయి. స్వామివారి వివాహానికి సంకల్పం చేసి ఉన్నారు. రక్షాబంధనము అంటే కంకణము అనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఆ కంకణ పూజ జరుగుతూ ఉన్నది. ఈ కళ్యాణాన్ని ఎవరైతే తిలకిస్తారో వారందరికీ కూడా అష్టైశ్వర్యములు ఆయుర్భోగ భాగ్యములు కూడా కలుగుతాయి. ఇందులో ఎటువంటి యొక్క సందేహము కూడా లేదు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం మంత్రపుష్పం ఓం ధాతా ధాతునాం భువనస్య యస్పదర్దేవకం సవితార అభిమాతిషాహం దేవతాభ్యో నమః. పుష్పాంజలిం సమర్పయామి. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఆర్ధ ప్రదక్షిణ నమస్కారాది సర్వోపచారాన్ సమర్పయామి. మంత్రహీనం క్రియాహీనం భక్తేనం ప్రతిశరబంధ దేవత సుప్రీత సుప్రసన్నా వరదా భవతు. ప్రతిశరబంధ దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. భజంత్రులు మేళం చేయండి. స్వామివారికి రక్షాబంధనాన్ని ధరింపజేస్తున్నారు అర్చక స్వామి. అందరికీ చూపిస్తారు. ఒకసారి అందరూ కూడా హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. జగర్ధమఘవన్నింద్ర సంవతే హారావదన్యత్పురుషం భృతం వశ్వపారుణో శరథాయ ఋషి బంధవే. ఓం బృహత్సామక్షత్రవృద్ధవృద్ధవస్మయం దృష్టభోజస్వభిదముగ్రవీరం ఇంద్రస్తోమేన పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణ రక్షా